Romans 12th chapter 2nd verse. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, డో నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్ బై ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్ అని చెప్పేసి రాయబడి ఉందండి. సో ఇక్కడ మనం కనుక క్లియర్గా మనం చూసినట్లయితే ప్రభు మన దగ్గర ఆయన ఏమని ఆయన ఆశపడుతున్నాడంటే, ఈ లోక ప్రకారమైన ఆలోచనలు కానీ, ఈ లోక ప్రకారమైన ఆశలు కానీ, లేకుంటే ఈ లోకంలో ప్రజలు ఎలా ఆలోచిస్తారో దాని ప్రకారం మీరు ఆలోచించకూడదు, కానీ మీ మైండ్ ఏమవ్వాలంట, మారాలంట. అంటే నూతన పరచబడాలి అని చెప్పేసి ప్రభు ఇక్కడ ఆశపడుతున్నాడు. అప్పుడే ఏమవుతుందంటే తెలుసా, దెన్ యూ విల్ బి ఏబుల్ టు టెస్ట్ అండ్ అప్రూవ్ వాట్ గాడ్స్ విల్ ఇస్. అంటే అప్పుడే మనము దేవుని యొక్క చిత్తము ఎలాంటిదో మనము నిజంగా దాన్ని పరీక్షించగలుగుతామంట, దాన్ని మన జీవితంలో మనం అంగీకరించగలుగుతామంట, మరి దాని ప్రకారము మనం ముందుకు మనం వెళ్ళగలుగుతామంట. ఇంకో చూడండి, ఎప్పుడు కూడా ఒక మనిషి ఆయన గ్రో అవ్వాలి, లేకుంటే ఆయన పైకి వెళ్ళాలి, లేకుంటే ఒక ఉన్నత స్థానానికి ఆయన వెళ్ళాలి ఆయన ఆశపడేటప్పుడు, అంటే మనందరికీ కూడా 2 చేతులు ఉంది, 2 కాళ్ళే ఉంది, అదే హార్ట్ ఉంది, అదే మైండ్ ఉంది, అంటే బ్రెయిన్ ఉంది. మరి ప్రభు అలాంటి స్పిరిట్, సేమ్ స్పిరిటే అందరికి ఇచ్చాడు. కానీ ఏది ఒక్కో వ్యక్తికి ఇంకో వ్యక్తికి డిఫరెన్షియేట్ చేస్తుందంటే, అంటే మన పై రూపాన్ని మనం పక్కకు పెడితే ఏది తెలుసా వేరుపరుస్తుంది? ఏది వేరుపరుస్తుంది? మైండ్ కదా. అంటే ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు, ఒక వ్యక్తి ఎలా ఆయన ముందుకెళ్తున్నాడు, ఎలా ఆయన ముందుకు సాధించగలుగుతున్నాడు అని మనము ఒక్కొక్క వ్యక్తి దగ్గర కూడా మనం చూడగలుగుతాం అన్నమాట. సో ఒక వ్యక్తి నా దగ్గర వచ్చేసి ఆయన ఏమన్నాడంటే, వ్యాపారం అంటే ఇలాగే చేయాలి, వ్యాపారం అంటే మనం ఇలా చేస్తే మనకు ఇన్ని లక్షలు వచ్చేస్తాయి, ఎన్ని కోట్లు వచ్చేస్తాయి, మనం కోటీశ్వర్లు మనం అయిపోవచ్చు అని చెప్పేసి ఏదో బిజినెస్ ప్లాన్ నాకు చెప్తున్నాడు అనమాట. వెంటనే నేనేమన్నానంటే, అంత బాగానే ఉంది కానీ మన ప్లాన్ ఇంకా పైన ఉండాలి, అంటే ఇంకా బాగుండాలి మన ప్లాన్ అని చెప్పేసి ఆయన దగ్గర చెప్తున్నా. వెంటనే ఆయన ఏమన్నాడంటే, అలా అవ్వదు, ఇలా అవ్వదు, అలా అవ్వదు అని చెప్పేసి అన్నీ చెప్తూ చివరికి మా డిస్కషన్ ఎక్కడ ముగించిందంటే, ఇంకో వ్యక్తి వేరే ఎక్కడనో వాడు సంపాదించగలుగుతున్నాడంటే ఆయన మైండ్ ఏదో నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. అంటే ఇంకో వ్యక్తి అలా ఆయన ఆలోచించగలుగుతున్నాడంటే ఆయన యొక్క బ్రెయిన్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది కదా. అంటే లక్షల్లో కోట్లలో సంపాదించే వ్యక్తి, ఆయన యొక్క మైండ్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది కదా. అదే ఒక్క మనిషి నుంచి ఇంకో మనిషికి వేరుపరుస్తుందంట. ప్రభు ఈరోజు మన దగ్గర ఏం ఆశపడుతున్నాడు తెలుసా? మన యొక్క మైండ్ కూడా మారాలి ఈరోజు. హల్లెలూయా. మన యొక్క మైండ్ కూడా ఎలా మారాలి తెలుసా? ఈ లోకంలో ప్రజలు ఆలోచిస్తారు చూడండి, దాని ప్రకారం ఆలోచించటం కాదు, కానీ ప్రభు యొక్క మైండ్, అంటే ప్రభు యొక్క ఆలోచన ఎలా ఉందో దాని ప్రకారము మనము మారాలంట. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు, డో నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్ బట్ బీ ట్రాన్స్ఫార్మ్ బై ద రెన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. సో ఒక వ్యక్తికి ఆ మైండ్ మారాలంటే, అంటే మన యొక్క మైండ్ ఈ లోక ప్యాటర్న్లో ఉందనుకోండి, మనం ప్రభు యొక్క ప్యాటర్న్లో మనం మారాలంటే ఏం చేయాలి? ఆయన యొక్క మైండ్ ఎలాంటిదో మనలో రావాలి. ఆయన యొక్క గుణాలు మనకు రావాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఏం చెప్తుండో, ఆయన ఏం చేస్తుండో అది మనం చేయాలి కదా. మా కోడలు, మా అక్క వారి యొక్క కూతురు, మా అక్క వారి యొక్క కూతురికి నాకు తెలిసి ఒక 7-8 years ఉంటుందేమో. అంటే చాలా చిన్నది, 2nd class 3rd class వెళ్తుంది ఇప్పుడు. సో మా ఇంటికి వచ్చారు అనమాట, ఇక్కడ వరంగల్ ఇంటికి వారు వచ్చారు. నేను కూడా గమనిస్తాను ఏం చేస్తుంది అంటే ఏం చేస్తుంది చూద్దామని చెప్పేసి చూస్తూనే ఉన్నాను అనమాట. ఆమెతో ఆడుతూ పాడుతూ మరి గడుపుతూ ఉన్నాను టైం అంతా. మరి ఒకటి నేను చాలా గమనించగలిగాను,
ఎప్పుడంతా ఆమెకు ఫ్రీ టైం దొరికిందో వెంటనే ఆమె ఏం చేస్తుందంటే అక్కడ టేబుల్ కొద్దిగా మెస్సీగా ఉంటాయి, అంటే బుక్స్ అక్కడక్కడ పడి ఉంటే, వాటర్ బాటిల్ అక్కడ ఎక్కడన్నా పడి ఉంటే, లేకుంటే బట్టలు ఎక్కడన్నా కింద పడి ఉంటే వెంటనే ఏం చేస్తుంది అంటే ఉరుగుతుంది, ఆ టేబుల్ని క్లీన్ చేసి పడేస్తుంది అనమాట. అంటే బుక్లు అంతా నీట్గా పెడుతుంది. తర్వాత వాటర్ బాటిల్ అంత ఉంటుంది కదా, అంటే వాటర్ బాటిల్ నీట్గా పెట్టడం కానీ, ఒకవేళ టేబుల్ డస్ట్ ఎక్కువ ఉంటే వెంటనే ఏం చేస్తుంది అంటే ఒక క్లాత్ తీసుకుంటుంది, ఇలా క్లీన్ చేసి నీట్గా పక్కకు పెట్టేస్తుంది అన్నమాట క్లాత్. నేను చూస్తున్నా ఏంద్రా బాబు మనం చేయనదంతా కూడా ఈమె చేస్తుంది ఏంది అని చెప్పేసి చూస్తూనే ఉన్నాను అన్నమాట. వెంటనే వాళ్ళ అమ్మ పైనుంచి కింద వచ్చింది, అంటే మా అక్క పైనుంచి కింద వచ్చింది. ఆమెను చూస్తే ఆమె అదే చేస్తుంది. అప్పుడు నాకేమర్థమైందంటే తల్లిని చూసి నేర్చుకుంది నా కోడలు అని చెప్పేసి నాకు అర్థమైందనమాట. అంటే మనము కూడా మన జీవితంలో ఇంకో వ్యక్తిలాగా మనం అవ్వగలగాలంటే ఇంకో వ్యక్తి వారి యొక్క మైండ్లో ఏముందో అలాంటి గుణాలే మనం కలిగి ఉండాలంటే మనం ఒక్కటి ఎలా నేర్చుకోవచ్చు అంటే వారి యొక్క పద్ధతులను మనం నేర్చుకోవచ్చు, వారి యొక్క వాల్యూస్ని మనం నేర్చుకోవచ్చు. ప్రభు కూడా ఈరోజు మన దగ్గర ఆయన ఏమని ఆశపడుతున్నాడంటే, అరే బాబు నువ్వు ఈ లోకంలో ఉన్న పద్ధతి ప్రకారం నడవటానికి నాకు ఆశ లేదు, కానీ నీ యొక్క మైండ్ ఈరోజు మారాలి. హల్లెలూయా. ఎలా మారాలి? నా వాక్యంలో ఎలా ఉందో అలా మారాలి. హల్లెలూయా. నా వాక్యంలో ఎలా ఉందో అలా మారాలి అని చెప్పేసి మనం చూడగలుగుతున్నాం. యెహోషువ ఒక గొప్ప యుద్ధ వీరుడుగా ఆయన ఉన్నాడు. ఒక యుద్ధ వీరుడికి ఏం కావాలండి? ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు. కొందరు ధైర్యం అంటారు, కొందరు సైన్యం కావాలంటారు, కొందరు వెపన్స్ కావాలని అంటున్నారు. ఒక యుద్ధ వీరుడికి ఏం కావాలంటే అవంతా కూడా అవసరం కదండి, లేకుంటే ఒక వ్యక్తి యుద్ధానికి ఆయన వెళ్ళలేడు. సో యెహోషువ ఒక యుద్ధ వీరుడుగా ఆయన ఉన్నాడు, కానీ ఆయన యుద్ధము అందరిలాగా ఆయన యుద్ధం ఆయన చేయలే. ఆయన యుద్ధం చేశాడంటే మనం ఏం చూడగలుగుతున్నామంటే దినరాత్రి కూడా ఆయన ఏం చేశాడంట? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాడంట. అంటే మార్నింగ్ నైట్ ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నాడంట, అది ధ్యానిస్తూ ఉన్నాడంట. ఆ దేవుని యొక్క వాక్యం ఆయన యొక్క నోటులో ఉందంట. అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన ఎక్కడి నుంచి ఆ సోర్స్ ఆయన తీసుకున్నాడంటే నా ప్రభువే నా సోర్స్. అంటే నా ప్రభు ఎలా ఆలోచిస్తున్నాడో నేను కూడా అలాగే ఆలోచించాలి, నా ప్రభు ఎలా ముందుకు నడుస్తున్నాడో నేను కూడా అలాగే ముందుకు నడవాలి అని చెప్పేసి ఆయన అలాంటి ఒక ఆశ కలిగిన ఒక వ్యక్తిగా యెహోషువ ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పుడంతా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడో ఏమైంది తెలుసా? దేవుని యొక్క ఆలోచనలు ఆయనలో దిగి వచ్చింది కదా. అంటే కొంతమంది పెప్పర్ టీ అని పెడతాం కదా ఇంట్లో, అంటే కొద్దిగా జలుబు వస్తే పెప్పర్ టీ అని కొంతమంది పెడతారు, లేకుంటే ఆ ఆకులు వేస్తారు. ఆకులు పచ్చిగా తింటారా? ఎవరన్నా తింటారా? ఏం చేస్తారు? నీటిలో వేస్తారు, వేడి చేస్తారు, వేడి చేసేసి ఆ లీఫ్ని తీసేస్తారు. ఎందుకంటే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్, దాంట్లో ఉన్న ఆ శక్తి అంతా కూడా ఆ నీళ్ళు వస్తే మనం టీ లాగా మనం తాగేయచ్చని. దేవుని యొక్క వాక్యం కూడా అలాగే. ఎలా అంటే మనం ఎంత పిసుకుతాం అంటే బైబిల్ని పిసుకోకూడదు. నేనేమంటున్నా అంటే ఎంత దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనలో మనం డ్రాక్ చేస్తున్నామో దేవుని యొక్క ఆలోచన కలిగిన ఒక వ్యక్తిగా మనం మారుతాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? ఇక్కడ యెహోషువ ఆయన ఏం చేశాడంటే దేవుని యొక్క ఆలోచనలన్నిటి కూడా ఆయన తీసుకొని ఆయన హృదయంలో, ఆయన యొక్క మైండ్లో అదంతా ఆయన డౌన్లోడ్ చేసుకొని ఏం చేశాడు తెలుసా? సూర్యుడి దగ్గర వెళ్ళి ఆలోచించి నా ప్రభు సూర్యుడిని ఆగమంటే ఆగుతుందా? వెంటనే ఆయన మనసు చెప్పిందంట, అవును ఆగుతుంది. అంటే మరి నేను అలాంటి మనసు లేకుంటే అలాంటి హృదయము లేకుంటే అలాంటి బ్రెయిన్ కలిగి నేను వెళ్ళి ఆ సూర్యుడిని ఆగమంటే ఆగుతుందా అనుకున్నాడు. ఆగుతుంది అనే ధైర్యం ఆయనకు వచ్చింది. వెళ్ళాడు, సూర్యుడిని చూస్తే అక్కడనే ఆగు అన్నాడు. ఏమైంది? సూర్యుడు ఆగాడు. మరి అలాగే ఎరిగో కోట
ఎరిగో కోట ఆయన ఎదిరించడానికి ఆయన వెళ్ళేటప్పుడు వారు ఏం చేశారు? చుట్టూ ఏం చేశారు? వట్టిగా తిరిగారా? ఏం చేశారు? స్తుతినిచ్చారు, ప్రభువుకు కీర్తిని ఇచ్చారు. కానీ నేను ఏం చెప్తున్నానంటే అక్కడ యెహోషువ వేరే వాళ్ళు యుద్ధం చేసేలాగా ఆయన చేయలే. మనం యుద్ధం చేసేటప్పుడు మనం ఏమనుకుంటామంటే ఆ గోడను మనం ఎలాగైనా పలగొట్టాలి, ఎలాగన్నా కింద పడేయాలని చెప్పేసి మనం అనుకుంటాము. కానీ అక్కడ యెహోషువ ఆయన ఎలాంటి ఒక మనసు, ఎలాంటి ఒక హృదయం కలిగి ఆయన ఉన్నాడంటే, నా ప్రభు ఇది చెప్పాడు, నేను ఇలా స్తుతినిస్తే చాలా గోడ కింద పడిపోతుంది అనుకున్నాడు. సో ప్రభు ఈరోజు మన దగ్గర ఆయన తెలియజేస్తున్నాడంటే మన యొక్క మైండ్, మన యొక్క హృదయము అలాగే ఉండటానికి వీల్లేదు. ఏమవ్వాలి తెలుసా? ప్రతిరోజు కూడా అది మారాలి. ఎలాంటి ఒక్క మైండ్గా మారాలి? అది దేవుని యొక్క మైండ్ వలె మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన ఏం చేసేది తెలుసా? 2 విధమైన స్వస్థత కార్యాలు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూలోకంలో ఆయన చేశాడు. ఒకటి ఏంటంటే ఆయన అభిషేకంతో ఆయన చేశాడు. అభిషేకంతో అంటే ఎవరందరూ వ్యాధితో వారు వచ్చారో ఇలా చేతిని ఇలా ముట్టాడో వారికి స్వస్థత వారికి కలిగింది. మరి ఇంకా డిఫరెంట్ క్రౌడ్ మనం చూస్తున్నాం. వారందరూ కూడా ఎలా వారి యొక్క స్వస్థతను వారు పొందుకున్నారంటే విశ్వాసము ద్వారా వారు పొందుకున్నారు. మరి విశ్వాసము వారికి ఎలా కలిగింది అని మన బైబిల్ గనుక మనం చూసినట్లయితే వారందరూ కూడా ఎక్కడంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం చెప్పాడో వారు విన్నారు. విన్నప్పుడు ఏమైంది తెలుసా? వారిలో విశ్వాసం కలిగిందంట. విశ్వాసం కలిగిన వెంటనే వారే వెళ్ళి ఏమేమో ట్రై చేస్తున్నారు, వారు స్వస్థతను వారు పొందుకొని వారు వెళ్ళారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ వెళ్ళిపోయి ముట్టింది, ఆమె స్వస్థతను ఆమె పొందుకుంది. ఇంకో శతాధిపతి ఆయన ఏమన్నాడంటే, అయ్యా మీరు ఒక మాట చెప్తే చాలు, నా యొక్క పని మనిషి ఆయన స్వస్థతను ఆయన పొందుకుంటాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, ఇంకో చూడండి, ఎవరందరూ వాక్యాన్ని వారు విని వారి యొక్క విశ్వాసాన్ని వారు పొందుకొని వారి యొక్క మైండ్ని వారు మార్చగలిగారో, లేకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఆలోచించాడో అలాగే ఆలోచించగలిగారో వారందరూ కూడా స్వస్థతను వేరేలాగా వారు పొందుకున్నారు. హల్లెలూయా. సో ఈరోజు ప్రభు మన దగ్గర కూడా ఆయన నేర్పిస్తున్నాడు తెలుసా? ఈవెన్ వీ హ్యావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ మైండ్, నాట్ లైక్ హౌ అదర్ పీపుల్ థింక్, బట్ లైక్ హౌ గాడ్ థింక్స్. ప్రభు అయిన యేసుక్రీస్తు మన మత్తయి గ్రంథంలో కూడా మనం చాలా చోట్ల మనం చూడొచ్చు. 4th, 5th, 6th ఆ చాప్టర్ అంతా, అంటే పర్వతం మీద ఆయన నిలబడి ఆయన చెప్పి ఆ వాక్యం అంతా వింటే కొన్నిసార్లు మనం ఒప్పుకోం. ఎందుకు ఒప్పుకోమంటే ఆయన అలాంటి ఒక ఎసెన్స్ ఆయన కలిగి ఉన్నాడు. అంటే ఇలా క్షమించాలి, ఇలా ప్రార్థించాలి, ఇలా ఉపవాస ప్రార్థన చేయాలి అని అవంతా కూడా మనం వినేటప్పుడు కొన్నిసార్లు మనం ఒప్పుకోము. కానీ ప్రభు ఆయన ఏమంటున్నాడంటే, వెన్ యూ చేంజ్ ఫ్రమ్ యువర్ థింకింగ్, మీరు ఎప్పుడంతా మీ యొక్క ఆలోచనలను నా యొక్క ఆలోచనలతో మీరు అగ్రి అవుతారో అప్పుడు తప్పకుండా విడుదల మీ జీవితంలో చూస్తారు. ఎవరందరూ ప్రభు ఇచ్చిన ఆలోచనలకు మన ఆలోచన కూడా ఎప్పుడు కలుస్తుందో విడుదల తప్పకుండా అవుతుంది అనేది ఈరోజు మన యొక్క మెసేజ్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. Stay